హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మొన్న ఈ డ్రెస్ మీకు కటింగ్ చూపించాను కదా. ఈరోజు స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగానే నేర్పిస్తాను మీకు అర్థమయ్యేలాగా. సో ఇది మొన్న మనం కట్ చేసుకున్న మెటీరియల్ అంతా కదండి. ఇప్పుడు మనం దీనికి ఆటోమేటిక్గా ఫ్రిల్స్ ఎలా పెట్టాలో నేర్పిస్తాను మీకు. మనం ఆల్రెడీ ఇలా పొడవుగా కటింగ్ చేసేసుకున్నాం కదా నెట్ క్లాత్ని. గ్రే కలర్ కాంబినేషన్ వేద్దాం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి మిడిల్లో స్టిచ్ వేసేసుకోవాలి. మామూలు స్టిచ్చేనండి. నేను చూస్తున్నారు కదా, నేను మిడిల్లో వేస్తున్నాను అనమాట. కొంచెం దూరంగా పెట్టండి, అంటే స్టిచ్ అనేది దూరంగా పడేలాగా నెంబర్ పెట్టుకుని మొత్తం అంతా మీరు క్లాత్కి మొత్తం ఇలాగే వేసేసుకోవాలి. సో వేసేసాం కదా. ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదండి, థ్రెడ్ని 2 లేయర్స్ లాగా విడదీస్తే మీకు రెండు వైపులా పైన కిందకి రెండు విడిగా వచ్చేస్తాయి థ్రెడ్స్ మీకు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక థ్రెడ్ని మాత్రమే పట్టుకుని మీరు కొంచెం దాన్ని లాగుతూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఫ్రిల్స్ అనేవి వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, నేను కిందది వదిలేసాను, పైది థ్రెడ్ మాత్రమే బయటికి లాగుతున్నాను అనమాట. ఇలా లాగినప్పుడు ఏంటంటే మనం నెట్ క్లాత్ని కానీ మామూలు క్లాత్ అయినా సరే కొంచెం వెనక్కి జరుపుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. ఈ ఆటోమేటిక్ ఫ్రిల్స్ వల్ల మీకు యూజ్ ఏంటి అంటే దీనికి వల్ల మీకు అంత యూజ్ ఏముంది అని అడిగితే నేనేంటంటే, మీకు ఆటోమేటిక్ ఫ్రిల్స్ అనేసరికి మీరు చేత్తో పెట్టినట్టు కాకుండా ఇక్కడ కుట్టు పడుతుంది కాబట్టి కుట్టు మీకు ఎంతెంత దూరం పడిందో స్టిచ్ అనేది, అది మిషన్ కాబట్టి చాలా పర్ఫెక్ట్గా పడతాయి కదా. సో మీకు ఫ్రిల్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లేస్ టు ప్లేస్ వస్తాయి అన్నమాట. ఇలా పెట్టుకుంటే మీరు చేత్తో పెట్టాల్సిన పని ఉండదు. మొత్తం ఇలాగే చేసేసుకోవాలి నెట్ క్లాత్ అంతా. దాని తర్వాత మీరు సెట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా వచ్చిందనమాట. చాలా ఈజీ అండి. ఆటోమేటిక్ ఫ్రిల్స్ చాలా లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ప్రతిదీ ప్లేస్ టు ప్లేస్ వస్తుంది కాబట్టి మనకి ఎక్కడ తక్కువ ఎక్కువ అనేది ఉండదు. సో ఇలాగే మీరు నెట్ క్లాత్ మొత్తం, అంటే మీరు ఎంతవరకు అయితే కట్ చేసుకున్నారో ఆ క్లాత్ మొత్తం ఇలాగే చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఈ క్లాత్ని కూడా నేను అలాగే చేసేసుకుంటున్నాను. సో రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని అటాచ్ చేద్దాము నెట్ క్లాత్కి. ఆల్రెడీ మీకు నెట్ క్లాత్ కట్ చేసి చూపించాను కదా. దీనికి ఏం చేస్తారంటే చివర్లో మీరు మడత పెట్టి కుట్టక్కర్లేదండి. నెట్ అనేసరికి నెట్ ఎప్పుడు కూడా విడిపోదు మీకు, కాబట్టి ఏంటంటే చివర్లా మడత పెట్టి కుట్టుకోవటం అనేది మీరు చేయక్కర్లేదు. డైరెక్ట్గా మీరు పైన వేయాలనుకున్న ఫ్రిల్స్ ఎలాగా మీరు అటాచ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇలా పెట్టి మొత్తం అంతా స్టిచ్ వేసేయాలన్నమాట. మీకు చూపిస్తాను. కుచ్చుళ్ళు అనేది మీకు మధ్యలోకి, అంటే ఎక్కువ దారం అది దాని మీద పడకుండా కొంచెం కుచ్చులు విడదీసుకుంటూ మధ్యలో కుట్టుకుంటూ రండి, ప్రెస్ చేసుకుంటూ. ఇది కూడా చాలా ఈజీ. ఇప్పుడు చూసినట్టయితే నేను ఒక లేయర్ వేసేసాను. చూసారు కదా, ఒక లేయర్ వేయటం అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకొక లేయర్ కూడా వేద్దాం. మీకు ఎన్ని లేయర్స్ కావాలన్నా వేసుకోవచ్చు. మీరు ఫ్రాక్ మొత్తం లేయర్స్ కావాలన్నా, దగ్గరగా కావాలి, ఫ్లఫీగా ఉండాలి అని పెద్ద బుట్టలాగా రావాలి అనుకున్నా సరే వేసేసుకోవచ్చు. నేను ఇంకొక లేయర్ కూడా వేస్తాను, డబల్ లేయర్. బాగా హెవీగా కాకుండా సింపుల్గా ఫ్రాక్ లాగా ఉండాలి అని చెప్పి ఇంకొక లేయర్ కూడా వేసేసాను. సో చూసారు కదా, మీరు ఇంకా దగ్గరగా కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను కాటన్ మనం కట్ చేసుకున్నాం కదా లైనింగ్ని, దీన్ని ఇలా మడత పెట్టి ఒక కుట్టు వేసేసుకోండి. వేసేసుకున్నాను కదా కాటను. ఇప్పుడు అలాగే సాటిన్ కూడా అలాగే చివర్లో మడత పెట్టి కుట్టు వేసేసుకోండి. నెట్ అయితే విడిపోదు, కానీ లైనింగ్ అనేసరికి మీకు ఏంటంటే కొంచెం విడిపోయే ఛాన్స్ ఉంటుందండి దారాలు. ఇప్పుడు కాటన్ లైనింగ్ని ఇలా పెట్టాను కదా, దీని మీద ఇప్పుడు సాటిన్ లైనింగ్ పెడదాము. నడుము దగ్గర నుంచి ఇలాగా లోపలికి వచ్చేలాగా తీసేసుకుంటున్నాను అనమాట నేను లైనింగ్ని. ఇలా ఒక లోపలికి లేయర్స్ వేస్తున్నాను అనమాట. అంటే కాటన్ లైనింగ్ లోపలికి వచ్చేలాగా, పైన సాటిన్ వచ్చేలాగా, దీని మీద మళ్ళీ మనం నెట్ క్లాత్ కుట్టుకున్నాం కదా అది వచ్చేలాగా. ఇలా అన్నమాట. ఓకేనండి, మనకి ఇంకా బాటమ్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేస్తారంటే నడుం దగ్గర ఈ మూడు విడిపోకుండా మీకు మళ్ళీ సాగిపోతాయి. మీరు అలా వదిలేసినా సరే కొంచెం
పెద్దదైపోతుంది అన్నమాట నడుము అనేది. కదలకుండా ఒక కుట్టు వేసేసుకోండి నడుము చుట్టూరు. సో చూసినట్టయితే నేను కుట్టు కూడా వేసేసానండి ఇది. సో కింద నాకు బాటమ్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇంక మనం కింద చేయాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి వచ్చేద్దాము. ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బాడీ పార్ట్కి వచ్చినట్టయితే మనం ఆల్రెడీ లైనింగ్స్ కూడా కట్ చేసుకున్నాం కదండి. కాటన్ సాటిన్ కట్ చేసాం కానీ ఇంకా నెట్ అయితే కట్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే నేను ట్రాన్స్పరెంట్ నెక్ పెడదాం అనుకుంటున్నాను కదా. ట్రాన్స్పరెంట్ నెక్ పెట్టడానికి కాటన్ కానీ సాటిన్ కానీ మనకి ఏంటంటే చెస్ట్ ఒకటే కవర్ అయ్యేలాగా ఉండాలి. అందుకని ఇప్పుడు మీకు చూసినట్టయితే నేను నెట్ కూడా మీకు ఫస్టే మీరు కాటన్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నారు కదా నెక్ ఆర్మ్ హోల్ అంతా, అదేవిధంగా నేను నెట్ క్లాత్ని కూడా కట్ చేస్తున్నాను. నెక్ కూడా మామూలుగానే పెడుతున్నానండి, రౌండ్ షేపే. అది కూడా ఏంటంటే 2 అంగుళాలు మనం అనుకున్నాం కదా, ఆ 2 అంగుళాలు మాత్రమే పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, నెట్ క్లాత్ ఇలా వేస్తే ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి నేను చెస్ట్ దాకా మాత్రమే కావాలి, పైన ట్రాన్స్పరెంట్ కావాలి. దీన్ని నేను కట్ చేసుకుంటాను. ఎలా అంటే మీకు మెడ దగ్గర నుంచి కొంచెం 1 అంగుళం కిందకి మాత్రం ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా నెక్ దగ్గర నుంచి 1 ఇంచ్ అనమాట. 1 ఇంచ్ ఎందుకు తీసుకున్నానంటే చిన్నపిల్లలకి సరిపోతుందండి అంతా. ఒకవేళ మనం బోట్ నెక్ పెట్టుకున్నాం అనుకోండి పెద్దవాళ్ళం, కొంచెం ఎక్కువ తీసుకోవాలి. మనకు చెస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి కదా. కాబట్టి నేను 1 అంగుళం కిందకి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకుని దీన్ని ఇలాగా కట్ చేసేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ అనేది సేమ్ ఒకేలా ఉంటుందండి ఆ షేప్ అనేది. మీరు ఇప్పుడు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే కదండి. 1 అంగుళం కిందకి మాత్రమే కట్ చేసుకున్నాను నేను. ఇది 1.5 ఇయర్ బేబీకి కాబట్టి. అలాగే ఇంకొకటి ఏంటంటే శాటిన్ కూడా అలాగే కట్ చేసుకుని పెట్టుకోవాలి. నెట్ లోపలికి ఎప్పుడు శాటినే పర్ఫెక్ట్ మ్యాచ్ అండి, వేరే కాటన్ బాగోదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కుట్టు వేసేసుకోండి ఇవి 2 కలిపి. ఇప్పుడు వెనక్కి తిప్పి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని పైన నెట్ క్లాత్ వేయటం వల్ల మీకు చాలా బాగా వస్తుంది అన్నమాట లుక్. తర్వాత నెట్ క్లాత్ వేసాక పైన ఇలా ఒక కుట్టు వేసేసుకుందరు కానీ కదలకుండా. ఈ పైన ఒక కుట్టు వేసుకోండి. శాటిన్ మాత్రం కంపల్సరీ యూజ్ చేసేలా చూసుకోండి నెట్ కింద, ఎందుకంటే అదే షైన్ అవుతుందండి. నెట్కి లుక్ రావాలంటే శాటిన్ వేయాల్సిందే. సో మనకు అయిపోయింది, చూసుకున్నారు కదా, ఇలా అనమాట. క్లియర్గా వచ్చింది కదా, మీకు అర్థమైంది కదా. 1 అంగుళం మాత్రమే తగ్గించాను. ముందు మీరు ఎప్పుడు కట్ చేసుకునేలాగే కట్ చేసేసుకుని కొంచెం కిందకి తీసేసుకోవాలి అంతే. ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకోండి. సో చూసారు కదా, రెడీ అయిపోయాయి. ఇందులో ఒక పార్ట్కి నేను వెనకాల హుక్స్ పెడదామని అనుకుంటున్నాను కదా. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక పార్ట్ని 2 పీసెస్ వెనకాల కట్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను హుక్స్ పెట్టుకోవడానికి. ఎందుకంటే ఇంత చిన్న నెక్కలో పిల్లలకి తల అనేది దూరదు, మనం వేసిన బయటికి రాదండి. కాబట్టి ఏం చేస్తున్నానంటే నేను కట్ పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ. ఓకేనండి. సో మనకి కట్ పెట్టేసుకున్నాను కదా, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వీటి షోల్డర్స్ అతికేద్దాం. ఇలా పెట్టుకుని తిరగేసి అతుక్కోండి, షోల్డర్స్ వేసేద్దాము. భుజాల దగ్గర కుట్టు వేసేసుకోండి. సో భుజాల దగ్గర కుట్టు వేసేసాను మీరు చూసినట్టయితే. ఇప్పుడు మనం హ్యాండ్స్కి వేడే పార్ట్ ఏమీ అతకాల్సిన అవసరం లేదండి, దీన్నే ఫోల్డ్ చేసి కుట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి నేను స్లీవ్ వేసే కాబట్టి వేసేది ఇలా ఫోల్డ్ చేసేసి సన్నగా కుట్టు వేసేసుకుంటున్నాను ఈ షోల్డర్స్ దగ్గర అనమాట, అంటే ఆర్మ్ హోల్ దగ్గర. ఒకవేళ మీరు హ్యాండ్ వేసుకోవాలి అనుకున్నా సరే వేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఎక్కువ నెట్ ఫ్రాక్స్ అనేవి కొంచెం స్లీవ్లెస్ అయితే వాళ్ళు కొంచెం క్యూట్గా కనబడతారు అనమాట. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే హ్యాండ్స్ వేయట్లేదండి, నార్మల్గానే ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేస్తున్నాను అనమాట. థ్రెడ్స్ కూడా అండి మీరు ఎప్పుడు యూస్ చేసేటప్పుడు మ్యాక్సిమం మ్యాచింగ్ యూస్ చేయడానికి చూడండి, లేకపోతే మీరు ట్రాన్స్పరెంట్గా ఉండే థ్రెడ్లు కూడా ఉంటాయి, అంటే మీకు కుట్టు వేసినట్టు కూడా కనబడవన్నమాట. అలాంటి వాడినా పర్లేదు, కానీ ట్రాన్స్పరెంట్ పెట్టే దగ్గర మాత్రం సేమ్ కలర్ యూస్ చేయడానికి చూడండి. చూసారు కదా, సైడ్ అయిపోయింది. నేను 2 చేతులు కూడా అతికేసుకుంటున్నాను అటు ఇటు, అంటే ఇలాగే సన్నగా ఫోల్డ్ చేసేసాను, అయిపోయింది. ఇప్పుడు మనం నెక్ పార్ట్ దగ్గరికి వద్దాం. నెక్ పార్ట్ కూడా నేను ఏం చేస్తున్నానంటే ఎటువంటి పీస్ కూడా నేను అటాచ్ చేయట్లేదు. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా ఫోల్డ్ చేసి మడత పెట్టి కుట్టేశాను, ఈ నెక్ కూడా అంతే అండి. ఇలా సన్నగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తాను నెక్ మొత్తం అంతా రౌండ్ షేప్గా.
మీరు మామూలుగా డ్రెస్సులు కుట్టేటప్పుడు ఒక పీస్ అటాచ్ చేయాల్సి వస్తుంది కదా, నేను అది ఏమీ చేయట్లేదు. నెట్ అనేసరికి దానికే ఫోల్డ్ చేసి కుట్టేస్తేనే లుక్ బాగుంటుందండి, కాబట్టి నేను అలాగే కుట్టేస్తున్నాను అనమాట. వీడియో పెట్టడానికి కూడా పెట్టకపోవడానికి కూడా కొంచెం రీజన్ ఉందండి. ఎందుకంటే నాకు నీడిల్స్ అన్నీ విరిగిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే ఆ నీడిల్ ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదన్నమాట, కొత్తవి. సో మళ్ళీ ప్రత్యేకంగా తెప్పించేసరికి కొంచెం లేట్ అయింది, అందుకని నేను వీడియో ఫాస్ట్గా అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇప్పుడు కూడా ఇది నేను ఇలా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. మీరు సేమ్ కాకపోయినా మీకు నచ్చిన కాంబినేషన్స్ వేసుకోవచ్చు, లేకపోతే సింగిల్ కలర్లోనే మొత్తం కుట్టుకోవచ్చు. జస్ట్ మన ఫ్రాక్ లుక్ అనేది ఏంటంటే మనం సెలెక్ట్ చేసే కాంబినేషన్స్ తోటే బాగుంటుందండి. ఏంటంటే కొంచెం సెట్ అవ్వని కలర్స్ ఉంటాయి, అలా కుట్టినా సరే మీరు ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. కాబట్టి కొంచెం మంచి కలర్సే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చూసారు కదా రౌండ్ షేప్ అనేది చాలా క్లియర్గా వచ్చేసింది. సో మనకి రెడీ అయిపోయిందనమాట బాడీ పార్ట్ అనేది. నేను బాడీ పార్ట్కి ఏమీ చేయట్లేదండి, సింపుల్గా ఉంచేస్తున్నాను. మీరు ఫ్లవర్స్ కావాలంటే నెట్ తోటి ఫ్లవర్స్ వేసుకోండి. ఇప్పుడు వెనకాల మనం కట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నేను పట్టీ వేసేస్తాను హుక్స్ పెట్టుకోవడానికి. జిప్ పెట్టవచ్చు, కానీ జిప్ అనేది నాకేంటంటే ఎక్కువ హుక్సే ప్రిఫర్ చేస్తాను. జిప్ అనేది ఏంటంటే మనకి ఎక్కువ లైఫ్ టైం రాదనమాట, ఊరికే ఊడిపోతూ ఉంటుంది కదా. మనకు ఫెయిల్ అయిందంటే మళ్ళీ ఇంకా ఫ్రాక్ పని చేయదు. అందుకని నేను పట్టీ వేయడానికే చూస్తున్నాను. బటన్స్ అయినా పెట్టేసుకోవచ్చు, లేకపోతే జిప్ మామూలుగా హుక్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఈ పట్టీకి నెట్ కూడా కట్ చేస్తున్నానండి, ఎందుకంటే నెట్ ఫ్రాక్ బాడీ పార్ట్కి ప్లెయిన్ క్లాత్ వేస్తే బాగోదు, నెట్తో ఉన్న క్లాత్ వేస్తేనే లుక్ వస్తుంది అనమాట. అందుకని నెట్ కూడా కట్ చేశాను పట్టీకి వేయడానికి. ఇప్పుడు వెనకాల కట్ దగ్గర ఇవి రెండూ కలిపి ఇలా కుట్టు వేసి ఇలా ఫోల్డ్ చేసి లోపలికి పెట్టేసుకోవడమే, అయిపోతుంది పట్టీ. సో చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది. చాలా చాలా ఈజీ అండి. రెండు వైపులా కూడా సేమ్ ఒకేలా కుట్టేశాను నేను. తర్వాత ఈ పట్టీలు రెండు అంటే కింద విడిపోకుండా అస్తమానం కుట్టు వేసుకోండి, కదలకుండా అనమాట. ఇవి రెండు ఇలాగా మనం అతికేటప్పుడు డిస్టర్బ్ అవ్వదు అనమాట. సో అయిపోయింది కదా, అది కూడా కలిపి కుట్టు వేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే డోరీస్ పెడదాం. డోరీస్ నేను ఏం చేశానంటే గ్రే కలర్ క్లాత్నే తీసుకున్నాను డోరీస్ పెట్టడానికి. డోరీస్ ఎప్పుడు కూడా బాడీ పార్ట్కి వేసేసుకుంటేనే లుక్ బాగుంటుందండి. డోరీ ఏమో ఇలా పెట్టుకోవాలన్నమాట, ఓన్లీ బయటకు కొంచెం వెళ్ళాలి, లోపలంతా ఇలాగే ఉండాలి. అటు ఇటు కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసేసుకున్నాను కదా, ఇలా సరిపోయిందనమాట. బాడీ పార్ట్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. సో డోరీస్తో రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి కింద ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 పార్ట్స్ని అటాచ్ చేసేయండి. సో మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది, ఇంకేమీ లేదండి. మీరు కావాలంటే నెట్ తోటి ఫ్లవర్స్ గాన, సో కంప్లీట్గా నెట్ తోటి సింపుల్ ఫ్రాక్ ఇలా కుట్టానండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్ బాయ్.